సో హాయ్ గైస్, ఏమైపోయినా అడగద్దు. ఎథికల్ హ్యాకర్స్కి నా ఛానల్తో ఏదో చిన్న పని ఉందంటే తీసుకున్నారు. ప్రతి సంవత్సరం ఇది మాకు మామూలే. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు అయితే చాలా బాధేసింది. ఇంకా తర్వాత నుంచి అలవాటు అయిపోయింది. ఫ్యూచర్లో మంచి రోజు చూసి మళ్ళీ తీసుకుంటారు, 1 వీక్ ఉంచుకొని తిరిగి ఇచ్చేస్తారులే. అయితే ఈ గ్యాప్లో చాలా మూవీస్ అండ్ సిరీస్ చూసేశాను. సో వాటిలో రీసెంట్గా ఓటీటీస్లో రిలీజ్ అయిన బోల్డ్ అంత స్టఫ్లో నా ఫేవరెట్ లిస్ట్ని మీకు రికమెండ్ చేస్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, హ్యాండ్సమ్ గైస్. అసలు ఏం ఆలోచించకుండా కొరియా నుంచి వచ్చిన ఈ మూవీ చూడండి, ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు. చూడడానికి చిన్న సినిమాలో అనిపించవచ్చు, కానీ సినిమాలో విషయం ఉంటుంది. హారర్ ప్లస్ కామెడీని మిక్స్ చేసి మీ 100 minutes టైంని సాటిస్ఫై చేస్తారు. ఈ మూవీలో 2 హ్యాండ్సమ్ గైస్ ఉంటారు. వాళ్ళు చేసే ఫన్నీ థింగ్స్ కానీ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ భలే నవ్విస్తాయి. వాళ్ళకి తెలుగు డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ ఆ తెలుగు కామెడీ డైలాగ్స్ కూడా చాలా బాగా పేలుతాయి. జనరల్గా నాకు హాస్య గ్రంథులు తక్కువే, బట్ నన్నే వాళ్ళిద్దరు నవ్వించారంటే మీరు డెఫినెట్గా ఎంజాయ్ అయితే చేస్తారు. అండ్ ప్లాట్ సింపుల్. ఈ 2 అన్నదమ్ములు కలిసి అడవిలో ఒక ప్లేస్ కొనుక్కుంటారు. కొన్ని రోజులకి అందులో ఒక మేక దెయ్యం ఉందని తెలుస్తుంది. అసలు ఆ గోట్ ఏంటి, దాని స్టోరీ ఏంటి, వీళ్ళు ఏం చేశారు, ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాలి. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయండి. ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, ఐలిన్, క్వీన్ ఆఫ్ ది సీరియల్ కిల్లర్స్. 1989 to 1990 టైం పీరియడ్లో ఫ్లోరిడాలో 7 మగవాళ్ళని చంపిన ఐలిన్ అనే ఒక ప్రాస్టిట్యూట్ డాక్యుమెంటరీ ఇది. యాక్చువల్గా ఆమె లైఫ్లో ఎంతో మందితో ఉంది, కానీ పర్టికులర్గా ఈ 7 ఎందుకు చంపింది, అసలు ఈ కిల్లింగ్స్ గురించి ఆమె ఏం చెప్పింది, ఈ కేసు వెనుకున్న పర్స్పెక్టివ్స్, కోర్ట్ రూమ్ డ్రామా ఇవన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది ఈ ఐలిన్కి ప్రాపర్ జస్టిస్ అయితే జరగలేదు, కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ లేదు. ఈ 7 ఒక అతన్ని ఆమె చంపే ముందు వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం కాన్వర్జేషన్ జరిగింది, ఎందుకు ఈమె ఆ వ్యక్తిని చంపింది అనేది చాలా డీటెయిల్డ్గా చెప్పినా కూడా చనిపోయిన వ్యక్తి తాలూకు రియల్ క్యారెక్టర్ ఆ లాయర్కి తెలిసినా అది దాచేసి మరి ఈమె నిరికించేయడం పనిగా పెట్టుకున్నట్టు క్లియర్గా కనబడుతుంది. ఒకసారి మీరు కూడా చూడండి, అసలు మీకేమనిపించిందో వీలైతే కమెంట్ చేయండి. సో నాలానే రియల్ ఇన్సిడెంట్ క్రైమ్ డాక్యుమెంటరీస్ ఇష్టమైన వాళ్ళు దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఒరిజినల్ ఫుటేజ్ చూపిస్తూ ఇంట్రెస్టింగ్ నెరేషన్ ఉంటుంది. వాచ్డ్ ఇండివిజువల్ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, తలవర. దీని రివ్యూని 1 లైన్లో చెప్పాలంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ మూవీ. ఒక చిన్న సైజ్ లైఫ్ లెసన్ నేర్పుతుంది. విటిలిగో డిసీజ్తో ఉండే ప్రొటాగనిస్ట్ యాక్టర్ అవ్వాలనుకుంటాడు, కానీ తన ఒళ్ళంతా మచ్చలు అవి ఉండడం వల్ల ఇన్సెక్యూరిటీ పీక్స్లో ఉంటుంది. దానికి తగ్గట్టే అతని జీవితంలో రిజెక్షన్స్, హేళన చేయడం, హ్యూమిలిటీ ఇవన్నీ మనోడికి పెయిన్ఫుల్గా తయారవుతాయి. అండ్ వీటన్నిటిని దాటుకుంటూ యాక్టర్గా ఎలా అయ్యాడనేదే ఈ సినిమా కదా. దీనికి బిగ్గెస్ట్ ప్లస్ అంటే హీరో అర్జున్ అశోకన్ యాక్టింగే. క్లైమాక్స్లో మనోడు పర్ఫార్మెన్స్ ఎరగదేస్తాడు. చూస్తున్నంతసేపు అతని జర్నీలోకి వెళ్ళిపోతాం. అతను ఎదుర్కొనే ప్రతి ఎమోషన్కి మనం కూడా ఫీల్ అవుతాం. అండ్ లవ్ స్టోరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హీరోయిన్ అయితే భలే క్యూట్గా ఉంటుంది. కానీ ఇలాంటి ప్రేమ కథలన్నీ సినిమాలోనే జరుగుతాయి. సింపుల్ స్టోరీయే, కానీ దీన్ని ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఎమోషనల్గా తీయచ్చు. ఆ పొటెన్షియల్ ఈ కథలో ఉంది. ఓవరాల్ మీకు ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. బ్యాడ్ లక్ ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ డబ్ చేయలేదు. ఒరిజినల్ మలయాళం విత్ సబ్ టైటిల్స్తో చూడండి, ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4, ది అసెట్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్ జస్ట్ 6 ఎపిసోడ్స్తో దింపిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. థ్రిల్లర్ అనగానే ఎక్కువ ఊహించుకోవద్దు. ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి లేడీ పోలీస్ ఆఫీసర్ నాగ్గా వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యి ఆ డ్రగ్ కిల్లర్ని ఎలా పట్టుకుందనేది సిరీస్ ప్లాట్. ఇలాంటి థీమ్ మనం చూసే ఉంటాం, కానీ ఇందులో నచ్చే విషయం ఏంటంటే వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అవ్వడానికి ఈ ఆఫీసర్ అప్రోచ్ అయ్యే విధానం చాలా అథెంటిక్గా ఉంటుంది. ప్రతి నిమిషం దొరికిపోద్దేమో అనే టెన్షన్ భలే క్రియేట్ అవుద్ది. సీన్ టు సీన్ అయితే చాలా బాగా రాసుకున్నారు. 3-4 ఎపిసోడ్స్ మధ్యలో అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టింది. అందుకే బెటర్ మీరు దీన్ని 1.2x పెట్టుకొని చూసేయండి, నీట్గా బింజ్ వాచ్ చేసేయగలుగుతారు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఆమె జర్నీలోకి ఇన్వాల్వ్ అయిపోతాం. ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ చాలా రియల్గా ఉంటుంది. కాస్టింగ్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఒక చిన్న ప్లాట్ని పట్టుకొని మోర్ దెన్ 3 hours ప్రజెంట్ చేయడం మంచి ఎగ్జిక్యూషన్ అవ్వాలి. మీ టైం అయితే వేస్ట్ చేయదు, యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాచ్ ఇట్ ఇండివిజువల్ తెలుగులో లేదు, ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, బ్యాడ్ జీనియస్. మూవీ కాన్సెప్ట్ తగ్గట్టు యాప్ట్ అయ్యే టైటిల్ ఇది, కానీ ఈ క్రెడిట్స్ 2017లో తాయి నుంచి వచ్చిన సేమ్ నేమ్తో ఉండే బ్యాడ్ జీనియస్ మూవీకి ఇవ్వాలి. ఎందుకంటే ఈ మూవీ దానికి రీమేక్. అండ్ కొన్ని లాజిక్స్ పక్కన పెడితే త్రూఅవుట్ ఈ సినిమాని మనం ఎంజాయ్ చేసేయచ్చు. ప్లాట్ వైజ్ జీనియస్ అయిన ఒక స్టూడెంట్ ఎగ్జామ్ చీట్ చేయాలనుకుంటుంది. ఆ చీటింగ్ కూడా చిట్టీలు పెట్టడం, ఒంటి మీద రాసుకుని వెళ్ళిపోవడం, బట్టల్లో దోపేయడం ఈ టైప్ కాదు. చాలా తెలివిగా దొరకడానికి ఇంపాసిబుల్గా ఉండే మాస్టర్ ప్లాన్ అది. దీని వెనక బోల్డ్ అంత గ్రౌండ్ వర్క్ ఉంటుంది. అండ్ ఆ చీట్ చేసే సీన్స్ అన్ని భలే ఇంట్రెస్టింగ్ ఉంటాయి. లాస్ట్ 30 minutes క్రేజీగా సెటప్ చేశారు. అండ్ హీరోయిన్ ఇదంతా ఎందుకు చేసింది అనే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంటుంది. అది చూసి ఆటోమేటిక్గా మనం కన్విన్స్ అయిపోతాం. అండ్ 100 minutes డ్యూరేషన్లో అస్సలు బోర్ కొట్టే ఛాన్సే ఉండదు. తెలియకుండానే ఫినిష్ అయిపోద్ది. స్కూలింగ్ బ్యాక్డ్రాప్లో జరిగే హెయిస్ట్ థ్రిల్లర్ ఇది. లక్కీలీ తెలుగులో కూడా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏముండదో ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6, ఫ్రాంకెన్స్టైన్. దీన్ని మీరు సాధ్యమైనంత హై రెజల్యూషన్లోనే చూడండి.
విజువల్స్, బ్యాక్ డ్రాప్, కెమెరా వర్క్ చాలా చాలా బాగుంటాయి. ఎవ్రీ ఫ్రేమ్ కూడా ఏదో వాల్ పేపర్లా కనబడుద్ది. అండ్ ఆర్ట్ వర్క్ కానీ, మేకప్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ ప్రతి టెక్నికల్ ఎలిమెంట్ బ్రిలియంట్గా ఉండడం వల్లే స్టోరీ పెద్ద ఇంపాక్ట్ ఇవ్వకపోయినా అట్మాస్ఫియర్కి పడిపోయాను. అదే నాన్ స్టాప్గా చూసేలా చేసింది. అలా అని స్టోరీ బ్యాడ్ అనేం కాదు. ఈ కథకి 2.5 hours తీసుకోవడమే నచ్చలేదు. సింపుల్ స్టోరీ. జీనియస్ అయిన ఫ్రాంకెన్స్టైన్ ఒక వ్యక్తిని సృష్టిస్తాడు. వాడి వల్ల అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది 2 partsగా డివైడ్ చేసి మొదటి పార్ట్లో ఫ్రాంకెన్స్టైన్ ఈ యాడమ్ని ఎలా సృష్టించాడు, తన వెర్షన్ ఎలా ఎండ్ అయిందో చూపిస్తే సెకండ్ పార్ట్లో ఆ యాడమ్ వెర్షన్ చూపిస్తారు. ఈ సింపుల్ కథని టాప్ టెక్నికాలిటీస్ మీద డిపెండ్ అయి తీశారు. ఆ విషయంలో 10 out of 10 ఇచ్చేయచ్చు. ఈ యాడమ్ను తయారు చేసే ప్రాసెస్లో ఆ బాడీ పార్ట్స్ అస్సలు చూడలేకపోయాను. సెన్సిటివ్ పీపుల్ అయితే ఆ సీన్స్లో కళ్ళు మూసుకోండి, కానీ ఈ మూవీని మాత్రం మిస్ అవ్వద్దు. తెలుగులో ఉంది, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ కంటెంట్. నెంబర్ 7 బారాముల్లా. ఈ బారాముల్లా అనేది జమ్మూ కాశ్మీర్ టెరిటరీలో ఉండే ఒక సిటీ. ఈ ప్లేస్కి ఒక పోలీస్ ఆఫీసర్ తన ఫ్యామిలీతో వస్తే వాళ్ళు ఉండి ఇంట్లో కొన్ని సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ అవి జరుగుతుంటాయి. సో దీనికి 1 by 1 పిల్లలు కిడ్నాప్ అవుతున్న ఇన్సిడెంట్కి కనెక్షన్ ఏంటి అనేది ఈ సినిమా కథ. ఈ ప్లాట్ కనుక తెలుసుకోకుండా మీరు మూవీ చూస్తే ఎక్కువ శాతం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే హారర్ ప్లస్ కిడ్నాప్ ఈ రెండింటిని బ్లెండ్ చేసే రైటింగ్ ఇది. ఒకసారి హారర్ అంటారు, ఇంకోసారి కిడ్నాప్ అంటారు. అసలు ఏంటి సంగతి అనేది చివరి వరకు మనకు అర్థం కాదు. అందుకే లాస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లోనే పడేస్తుంది. బట్ క్లైమాక్స్ చూసిన తర్వాత అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. కానీ మధ్యలో ప్రొసీడింగ్సే అలా డల్గా వెళ్తుంటే కొంచెం బోర్ కొట్టేస్తాయి. అండ్ హారర్ జానర్ అయ్యి ఉండి జంప్ స్కేర్స్ కూడా పెద్ద ఏమి ఇవ్వలేదు. బట్ సస్పెన్స్ని మాత్రం టిల్ క్లైమాక్స్ వరకు ప్రాపర్గా హ్యాండిల్ చేశారు. ఆ క్యూరియాసిటీయే నన్ను ఈ మూవీ చివరి వరకు చూసేలా చేసింది. అండ్ ఎమోషనల్ పాయింట్ చాలా బాగా వర్క్ అవుతుంది చివరిలో. ఓవరాల్ ఈ మూవీని డెఫినెట్గా ట్రై చేయమని చెప్తే అడల్ట్ కంటెంట్ ఏముండదు. తెలుగులో కూడా ఉంది, ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ వీటితో పాటు జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి గారు డైరెక్టర్గా డెబ్యూట్ చేసిన చిరంజీవి అనే మూవీ చూడండి. ఇది జస్ట్ ఓకేస్ మూవీ అంతే. ఫ్యామిలీతో సరదాగా ఒకసారి చూడడానికి బాగానే ఉంటుంది. కేవలం నా సైడ్ నుంచి సపోర్ట్ చేయడానికే దీన్ని సజెస్ట్ చేశా. కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంటుంది. ప్రొటాగనిస్ట్కి అవతలవాడి ఏజ్ మీటర్ తెలిసే యూనిక్ పవర్ ఉంటుంది. దాంతో మనోడు ఏం చేశాడు, డబ్బులు సంపాదించడానికి ఈ పవర్ని ఎలా వాడుకున్నాడు అనేది కథ. పాయింట్ కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ దాన్ని పట్టుకుని కథను తీసుకెళ్లే విధానమే అంత ఎంగేజ్ చేయలేదు. అండ్ థ్రిల్లర్ టైప్లో ఏదైనా లాగుతారనుకున్నా కానీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్తోనే రైటింగ్ మొత్తం నింపేశారు. ఇట్స్ ఓకే, డెబ్యూ కాబట్టి వాళ్ళకున్న లిమిటెడ్ సోర్సెస్లో హానెస్ట్ అటెంప్ట్ చేశారు. గివ్ ఇట్ ఏ ట్రై. అడల్ట్ కంటెంట్ ఏముండదో ప్రజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ప్రాపర్గా రీచ్ అవుతుందో లేదో డౌటే నాకు. ఎందుకంటే 2 days బ్యాక్ ఛానల్ ఫ్రెష్గా మళ్ళీ పుట్టింది కదా. యూట్యూబ్ బోర్డ్ అల్గారిథం ప్రకారం ఏం చేస్తాడో తెలియదు. చూసిన వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.